నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు జాబ్ మేళాకు తరలిరండి పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి సూర్యాపేట జిల్లా కరివిరాల గ్రామంలో తాగునీటి కటకట ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో బీజేపీ కాంగ్రెస్ నాయకుల ఆందోళన ఆసుపత్రిలో డాక్టర్ నర్సులను భర్తీ చేయాలని డిమాండ్ ఎమ్మెల్యేకు అన్నం తినిపించి అభిమానం చాటుకున్న దళిత మహిళ ఇంటింటా తిరిగి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంచుతున్న బొల్లం మల్లయ్య యాదవ్. ఇక డీటెయిల్ చూస్తే వారం రోజులుగా తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని సూర్యాపేట జిల్లా నడిగూడ మండలం కరివిరాలకు చెందిన మహిళలు గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సొంత గ్రామమైన అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదని ఆరోపించారు. ఎంతైతే ఉన్నాయో ఆ సామాన్యం కొనుగోలు చేయాలి అంటే నాకు సపోర్టెడ్గా సర్పంచ్ గారు సంతకం పెడితే నేను ఆఫీస్ నుంచి చెక్కు జనరేట్ చేయించడం జరుగుతుంది. 16వ తారీఖు నుంచి ఎందుకు పెట్టట్లేదండి? 16వ తారీఖు నుంచి 16వ తారీఖు నాడు నేను మేడం గారిని అడగడం జరిగింది. కాగితం ఇచ్చి పంపించినాను. ముందు నేను ఇచ్చి పంపించినాక మీరు సుతాగా తెచ్చేది ఉందండి, మీరు తెచ్చేది ఉంది. నిన్నగా మొన్న వచ్చారు, నేను ఎన్ని రోజులు పెట్టిందని నేను అమాయకురాలనా, నేను నిన్నగా మొన్న వచ్చిన వాళ్ళు మీ మీద ఎందుకు బరువు వేస్తా అని మళ్ళీ దానివల్ల ఆపడం జరిగింది. నాకు కొంత గ్రామ పంచాయతీ ఉడుదురు ఏంటంటే అది ఉన్న సమస్య పరిష్కరించబడుతుంది. ఇప్పుడు నీళ్ళు రాని ఒక బిందె తెచ్చి అర్థమవుతుంది ఎవరికైనా. మొన్న నేను అడిగితే అన్నావు 3ంటికి వస్తే అన్నావు. వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రిలో డాక్టర్ నర్సుల కొరత ఉందని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్పందించిన DCSHO ప్రదీప్ కుమార్ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన డాక్టర్ వెంకటరత్నంను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. పేషెంట్స్ పనిచేసినప్పుడు ఏం లాభం ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టి డెలివరీ కేసులు క్లీనింగ్ చేయించి కట్టిస్తే పిల్లలకి ఏమొస్తుందని కొత్త డాక్టర్ సార్ నేను స్వీపర్ అంట నర్సులు ఎక్కడ పోయినా క్లీన్ చేసిన నర్సులు ఎక్కడ పోయినా ఎంతమంది వచ్చారు. ఇప్పుడు ఎన్ని డెలివరీ అవుతున్నాయి నెలకు? 35 ఈడ తాండ్రులు ఎందుకు పంపిస్తున్నారు? సెక్షన్ కేసెస్ మాత్రమే అంటే సెక్షన్ అంటే ఎందుకు లేదు మరి? ఇంత ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సెకండ్ వీక్ లో మరి మీరు అప్పటికే రండి. డాక్టర్లు లేరని హాస్పిటల్ ముందు కాలం ఈ డాక్టర్ అక్కడ వాడుకున్నాడు, ఆ డాక్టర్ అక్కడ వాడుకున్నాడు. ఓన్లీ ఆ పిల్లల కోసం కట్టు కట్టిస్తున్నాడు. కోదాడ పట్టణం కొమరబండలో కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారుల ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అందజేస్తున్నారు. ఆ సమయంలో ఓ మహిళ అన్నా ఎండలో తిరుగుతున్న ఒక ముద్ద అన్నం తిను అని ఎమ్మెల్యేకు అన్నం తినిపించి అభిమానం చాటుకుంది ఓ దళిత మహిళ.
ఇంకా నాగరాజ్ నాగరాజ్ వాటర్ బాటిల్ ఇంకా లోపల లోపల ఓకే ఓకే పెళ్లి పిల్లలు లేకుండా మళ్ళీ కొట్టలేయండి చెప్పేయండి మీరు గొట్టం అంటేనే మాకు కోపం మీరు గొట్టం బాబుగా కడవగా నీళ్ళు ఇచ్చినాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మే 28న ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుధాకర్, అప్ప వెంకటరమణ, లష్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ వేకెన్సీస్ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇదే విధంగా డెలివరీ సెక్యూరిటీ గార్డ్స్ సంబంధించిన 7 కంపెనీస్ 10 to 15,000 ప్లస్ అకామిడేషన్ వీళ్ళ దాంట్లో 600 వేకెన్సీస్ వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. పెస్టిసైడ్స్ అసోసియేషన్ అంటే ఈ పెస్టిసైడ్స్ కంపెనీస్ ఉంటాయి, వాటిలో ఒక 100 వేకెన్సీస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు స్టాల్ ఏర్పాటు చేయడానికి. అదేవిధంగా సోలార్ ప్యానల్స్ అసోసియేషన్, సోలార్ ప్యానల్స్ ఉత్పత్తి చేసే అసోసియేషన్ ఉంది, వాళ్ళు 5 యూనిట్లు ఏపీలో కూడా ఉన్నాయి వాళ్ళు కూడా స్టాల్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన్నారు. టెక్నికల్ సపోర్ట్ టీమ్ అంటే R&Dకి సంబంధించిన ఏదైతే యూనిట్స్ ఉన్నాయో వాళ్ళు 3 సిద్ధపడ్డారు. దాంట్లో 15,000 నుంచి 20,000 దాకా డిగ్రీ ఫ్రెష్ క్యాండిడేట్స్ తీసుకుని ట్రైనింగ్ చేసి వాళ్ళు ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ సంబంధించిన 5 యూనిట్లు వస్తున్నాయి. ఇందులో ఈ బ్యాంకింగ్లో మినిమం బేసిక్ శాలరీ 18,000 నుంచి 20,000 దాకా ఉంటుంది ఇన్సూరెన్స్ దాంట్లో. ఇక లఘు ఉద్యోగ భారత్ అనే ఒక అసోసియేషన్ ఉంది, దీంట్లో 270 కంపెనీస్ ఉన్నాయి చిన్నతర పరిశ్రమలు. ఈ 270 కంపెనీస్ వాళ్ళు కూడా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ రైతులను కోరారు. పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్లో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి రైతు కూలీలు, ఉపాధి హామీ కూలీలను కలిసి వరంగల్ డిక్లరేషన్ను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో బసంత్ నగర్ ఎంపీటీసీ రవీందర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక మనిషికి 2 మీటర్ల పొడుగు, మీటర్ వెడల్పు, ఆపు నేను మీకు చెప్తా ఉన్నా, సర్పంచ్ చెప్పి కావచ్చు, మీ ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గరికి ఇలా ప్రభుత్వానికి రాకపోతే కేశవరావు అడాప్టెడ్ ఇక్కడ ప్రతి జాల బోర్లు వేపియాలి, వాడు నీళ్ళు వచ్చేటట్టు చేయాలి, ప్రతి ఒక్క మెడికల్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ చేయాలి, ఇక్కడ అన్ని కూడా చేయాలి. ఆ విషయం ఇక్కడ ఫ్యాక్టరీ చేయకపోతే చెప్పు అని ఈ బల కొట్టి చేపించే కార్యక్రమం పెట్టండి. తిరుపతి మనకు బాగా పరిచయం. ఇప్పుడు వార్డు నెంబర్ నడుస్తుంది మన దగ్గర మంచిగా చేస్తారు వర్క్. ఎవరికి తెలియదు కదా, జనం రోజు ఆటోలలో 2 డేస్ నుంచి పెళ్ళిళ్ళు 130 దాకా వస్తుంది మన దగ్గర. అందరు మేము రావడానికి వచ్చినామా,
రాజకీయ నాయకులు నేను మీకు తెలుసు కదా, ఇప్పటికి 3-4 సార్లు పోటీ చేసిన ఎమ్మెల్యే. ఎన్నికలు ఏం లేవు, ఇవాళ ఓట్లు లేవు. మీ యోగక్షేమాలు తెలుసుకోవడానికి మీ కుటుంబ సభ్యుడిగా, మీ అన్నగా, తమ్ముడిగా, బిడ్డగా కలవడానికి కూలినా మనం చేసే పనిని గౌరవిస్తాం. మనం ఒక కార్మికులం. మీ అందరినీ గౌరవిస్తూ మిమ్మల్ని కలిసి నేనున్నాం, కాంగ్రెస్ పార్టీ మీతో ఉంది, పూర్తి వ్యవస్థ మీతో ఉంది, అండగా ఉంది, దేనికి భయపడద్దు, భరోసాగా ఉండండి అని చెప్పి భరోసా ఇవ్వడానికి ఒక నమ్మకాన్ని మీ దగ్గర రావడం జరిగింది. మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తాను. ఏం చేయాలి ఇంకా చెప్పాను, ఏమో చెప్తాను. ఆడపిల్ల పుడితే తమ ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని సంబరపడేలా రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చంద్ర అన్నారు. సోమవారం పాలకుర్తి మండల పరిధిలోని గ్రామాలలో ఆయన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. బోరి నరసమ్మ వేమనూరు. ఓకే. పెళ్లి సమయంలో ఒక సహకారం అందించాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఒక 3,000 మందికి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులుగా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. సుమారు ఒక 30 కోట్ల రూపాయల వరకు ఈ యొక్క నియోజకవర్గంలో ఈ యొక్క కళ్యాణ లక్ష్మి ద్వారా పేద కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. వారందరితో ప్రత్యేకంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసి వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలను తీర్చాలని అందరితో సాంపత్తి భోజనం చేసి ఈ యొక్క చెక్కుల పంపిణీ చేయాలనేటువంటి ఉద్దేశంతో మా గౌరవ ప్రజాప్రతినిధులు మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, ఈ యొక్క కార్యక్రమ సందర్భాన్ని ఉద్దేశించి సర్పంచుల అందరి పక్షాన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మన శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. అందరూ వెజిటేబులేనా? ఏ వారం వేయాలా? శివునికి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై తగ్గించిన ధరలకు అనుగుణంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేసింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి షాద్నగర్లో పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేస్తున్నట్లుగా ఉందని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి కేసీఆర్పై మండిపడ్డారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరి పెట్రోల్ డీజిల్ పై కేంద్రం యొక్క ట్యాక్స్ ని తగ్గిస్తూ నిర్ణయాన్ని తీసుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ షాద్నగర్ నియోజకవర్గం పక్షాన ఈ నియోజకవర్గ ప్రజల తరఫున, ఈ నియోజకవర్గ ఆటో కార్మికుల తరఫున, పేద ప్రజల తరఫున మరియు హృదయపూర్వకమైనటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు షాద్నగర్లో శ్రీ నరేంద్ర మోడీ గారు ఏదైతే
పేద ప్రజలపై ఇబ్బంది పడతా ఉంది ఈ యొక్క పెట్రోల్ డీజిల్ కారణంగా. మరి వాటిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భంగా మరి వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి మనందరూ కూడా ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, ఉక్రెయిన్ రష్యా వార్ కారణంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మార్కెట్లో పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. మరి ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పేసి మరి గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు కూడా పెట్రోల్ డీజిల్ మీద రేట్లు తగ్గించడం జరిగింది. మరి నిన్న ఏదైతే కేంద్రం యొక్క ఎక్సైజ్ సుంకాలు తగ్గించడం కారణంగా దాదాపు పెట్రోల్ మీద 10 రూపాయలు, డీజిల్ పైన 7 రూపాయల పైన మరి భారం పడకుండా చేయడం కోసం ఏదైతే మోడీ గారు నిర్ణయం తీసుకున్నారో వారికి హృదయపూర్వకటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పటికే అనేక రాష్ట్రాలు స్పందించి ఆ యొక్క రాష్ట్రాల్లో మరి పెట్రోల్ డీజిల్ మీద కూడా రేట్లు తగ్గించారు. ఈరోజు మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా మరి దాదాపు ఒక డీజిల్ మీద 20 రూపాయలు, పెట్రోల్ మీద 12 రూపాయలు ఇలా కర్ణాటక రాష్ట్రంలో తగ్గిన పరిస్థితి ఉంది. ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ కుల ఆధారిత జనగణన చేయకపోవడానికి వ్యతిరేకంగా మే 25న దేశవ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్రీయ పిచ్చిడి వర్గ్ మోర్చా ఆర్పీవీఎం పిలుపునిచ్చింది. సోమవారం మెట్పల్లిలో వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సాగర్ ఏకలవ్య, బర్ల సాయన్న, రాజేష్ రక్షక్, బొబ్బిలి గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మే 25 రాష్ట్రీయ పిచ్చిడ వర్గ్ మోర్చా ఆధ్వర్యంలో భారత్ బంద్ ప్రకటించడమైనది. ఈ దేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో గత ప్రభుత్వాలు 1931 బ్రిటిష్ వారు మన దేశంలో ఉన్నప్పుడు లెక్కించినటువంటి బీసీ జనగణన ఇప్పటి వరకు కూడా బీసీల జనగణన జరగడం లేదు. 1931 జనాభా ఆధారంగానే బీసీలకు కేంద్రంలో రాష్ట్రంలో బడ్జెట్ కేటాయించడం అనేది జరుగుతున్నది. 1931లో జరిగినటువంటి జనాభా లెక్కల ప్రకారం బీసీల జనాభా ఈ దేశ జనాభాలో 50% పైన బీసీలు ఉన్నారంటని ఆ రోజే తేల్చడం అనేది జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు బీసీలను కులాధారంగా జనగణన జరగడం లేదు. దానికి వ్యతిరేకంగా రాష్ట్రీయ పిచ్చిడ వర్గ్ మోర్చా ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నాం దేశవ్యాప్తంగా. అదేవిధంగా ఈవీఎంలకు వ్యతిరేకంగా 8 అక్టోబర్ 2013 రోజు సుప్రీంకోర్టు ఈవీఎంలకు వ్యతిరేకంగా ఫ్రీ, ఫేర్ అండ్ ఫ్రాంక్గా ఎలక్షన్లు జరగడం లేదు, దానికి వీవీప్యాట్లు తీసుకురావాలంటని సుప్రీంకోర్టు తీర్పిస్తే కేంద్ర ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా పనిచేసి మొన్న జరిగినటువంటి 2019 ఎలక్షన్లో వీవీప్యాట్లను తీసుకొస్తూ వీవీప్యాట్లలో జరిగేటటువంటి ఏదైతే ఓట్ల లెక్కింపు ఉంటుందో ఆ ఓట్ల లెక్కింపును చేయకుండా కేవలము ఒక 5 బూతులలో జరిగేటటువంటి లెక్కింపు ఆధారంగా నిర్ధారణ చేస్తూ ఉన్నది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో మొత్తము వీవీప్యాట్లకు అండ్ ఈవీఎంలకు సమానంగా ఓటు వచ్చినప్పుడు మాత్రమే ఫేర్గా జరిగినట్టు అవుతుంది. దానికి వ్యతిరేకంగా రాష్ట్రీయ పిచ్చిడ వర్గ్ మోర్చా ఆధ్వర్యంలో ఈవీఎంలకు వ్యతిరేకంగా బంద్ ప్రకటించడం అనేది జరుగుతుంది. రాష్ట్రీయ వెనుకబడిన కులాల సంఘం ఆధ్వర్యంలో భారత్ బంద్ ప్రకటించడమైనది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర్పల్లిలో ఉరేసుకునే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ అనే వ్యక్తికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. కొన్ని రోజులుగా మరో యువతితో వివాహేతర సంబంధం ఉండడమే కారణమని తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఒక గంట క్రితం ఇక్కడ ఉప్పరపల్లిలోని కేఎన్ఆర్ అపార్ట్మెంట్లో 176 పిల్లర్ దగ్గర కేఎన్ఆర్ అపార్ట్మెంట్లో సూసైడ్ చేసుకున్నాడు ఒక వ్యక్తి అని చెప్పి మనకు కాల్ రావడంతో ఈ సమాచారం మేరకు మేము మా సిబ్బంది ఇక్కడ వచ్చి చూసేసరికి ఇతను డిసీజ్డ్కి ఒక 38 నుంచి 40 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. యాక్చువల్గా ఇది నిన్న మా దగ్గర ఒక తపాచపుత్ర పోలీస్ స్టేషన్లో మంజుప్రియ అనే అమ్మాయి ఒక 1 వీక్ బ్యాక్ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చింది. 420 కేసు పెట్టింది. ఏమని అంటే నేను 8 సంవత్సరాలుగా లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో విజయ్ అనే అబ్బాయితో ఉంటున్నా, 8 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం, 25వ తారీఖు పెళ్లి పెట్టుకుని శుభలేఖలన్నీ పంచుకున్న తర్వాత ఇప్పుడు ఎవరైతే ప్రేమించిన వ్యక్తి ఉన్నాడో ఆ విజయ్ అనే వ్యక్తి పారిపోయాడు, నన్ను వదిలేసి నన్ను మోసం చేసి పారిపోయాడని తపాచపుత్రలో కంప్లైంట్ ఇస్తే ఆ పోలీస్ వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఒక 6 నెలల నుంచి గత 6 నెలలుగా ఇక్కడే నివాసం ఉంటుందని తెలుసుకొని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కి కేసు ట్రాన్స్ఫర్ చేశారు. మొన్న ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మా ప్రొసీజర్ ప్రకారం స్టేట్మెంట్ రాసుకొని సిడిఆర్ పెట్టి అంత ప్రొసీజర్ అవుతున్న క్రమంలో నిన్న మంజుప్రియ విజయ్ డిసీజ్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చింది. నేను వచ్చేసిన మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఇద్దరు మారిపోయి రావడంతో కౌన్సిలింగ్ చేసి 41 నోటీస్ ఇచ్చి ఇద్దరికి పెళ్లి అయిన తర్వాత కేసు గురించి చూద్దామని చెప్పి పంపించడంతో వాళ్ళు వాళ్ళ సిస్టర్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడికి వచ్చారు. అయితే నాకు తెలిసింది ఏంటంటే డిసీజ్డ్ ఎవరైతే విజయ్ కుమార్ ఉన్నాడో విజయ్ కుమార్కి ఆల్రెడీ 15 సంవత్సరాల క్రితం ఒక లేడీ ప్రశాంతి అనే అమ్మాయితో పెళ్ళయిందని, ఈయన గుంతకల్లో స్టేషన్ మాస్టర్గా రైల్వేస్లో చేస్తున్నాడని తెలిసింది. ఆ తర్వాత అతను అమ్మాయితోనే ఏదో ఇష్యూస్ కావడం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి గొడవలు కావడంతో ఆమెను వదిలిపెట్టి ఈమెను పెళ్లి చేసుకుందామని ఈమె పరిచయం అయ్యేసరికి 8 సంవత్సరాల నుంచి ఆయన అక్కడ డ్యూటీ చేసుకొని అప్పుడప్పుడు వచ్చిపోతూ ఈమె దగ్గర ఉంటూ వెళ్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఇద్దరు బాగానే ఉంటున్నారు. పెళ్ళి అవుతుందనే ఆమె ఆనందంలో ఈ పెళ్లి పట్టు చీరలు జాకెట్లు బ్లౌజులు అని వర్క్ చేయించుకోవాలి అని చెప్పి విజయ్ని ఇంట్లో పెట్టి తనే ఉదయం వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత తను కూడా షాపింగ్ అని చెప్పి బయటకు వెళ్ళినప్పుడు ఇతను విజయ్ ఫోన్ చేసి చెప్పిందంట, నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావు, పెళ్లి చేసుకుందాం అది ఇదని చెప్పి సూసైడ్ చేసుకుంటున్నా అని చెప్పడంతో తను హుటాహుట్న భయపడి ఫోన్ మాట్లాడుతూనే స్విచ్ ఆఫ్ అయిపోవడంతో భయపడి ఇక్కడికి వచ్చి తన ఫ్లాట్కి వచ్చి ఇంటి పక్కన వాళ్ళని పిలిచి విండో ఓపెన్ చేసి చూసేసరికి అతను ఆల్రెడీ సూసైడ్ చేసుకుని మెడకి తాడు వేలాడుతూ కింద పడిపోయి ఉండడం గమనించి వెంటనే పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి తను కూడా నేను బతకను, ఇతను లేకపోతే ఇతనికి ఏం జీవితం లేదు అని చెప్పి బయటకు వెళ్ళిపోగానే అక్కడ ఇంటి పక్కన వీళ్ళు మేము వచ్చి చూసేసరికి అతను ఆల్రెడీ చనిపోయినట్లుగా నిర్ధారించినది. ఆ తర్వాత అతను ఫస్ట్ భార్యకి విడాకులు లీగల్గా ఇచ్చిండా లేదా, ఈయన 8 సంవత్సరాల నుంచి లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడు, అసలు ఇష్యూస్ ఏంటి అనేది దర్యాప్తు అనంతరం తెలుస్తుంది. పోస్ట్మార్టం అనంతరం ఇంకా మిగతా విషయాలు కూడా తెలియాల్సి ఉంది. పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గ్రామ దేవతను వేడుకున్నారు. పాలకుర్తి మండలం ఈసాల తక్కలపల్లి గ్రామంలో జరిగిన బోనాల జాతరలో పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రియ బంధువులందరూ కూడా ఈరోజు పోచమ్మ బోనాల కార్యక్రమాన్ని కలివిని ఎరగరీతిలో బ్రహ్మాండంగా ఆనందోత్సవాలతో జరుపుకుంటా ఉన్నారు. ఆ దేవుని అమ్మవారిని కోరుతా ఉన్నా ఈ గ్రామంలో కుటుంబాలతో పాటు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ రాష్ట్రంలో మంచి జరగాలని, ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కోరుకున్న కోరికలను నెరవేరాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాబ్ మేళాకు తరలిరండి, పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కరివిరాల గ్రామంలో తాగునీటి కటకట,
ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు. పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో బీజేపీ కాంగ్రెస్ నాయకుల ఆందోళన. ఆసుపత్రిలో డాక్టర్ నర్సులను భర్తీ చేయాలని డిమాండ్. ఎమ్మెల్యేకు అన్నం తినిపించి అభిమానం చాటుకున్న దళిత మహిళ. ఇంటింటా తిరిగి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంచుతున్న బొల్లం మల్లయ్య యాదవ్. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.